లాస్ట్ 1 మంత్ నుంచి చాలామంది కాంటాక్ట్ చేశారు. పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని. సో, ఫైనల్లీ అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో, ఇప్పటివరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి. వితౌట్ ఎనీ కోచింగ్, టువర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. ఫన్నీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మనోజ్ ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది. దీని కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది. ఇలాగా ఏసీటీ ఓల్గా, ఎక్స్ఎస్ఎల్గా, ఏఎస్ ఓల్గా డీటెయిల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో. అలాగే తెలంగాణలో కూడా మనం పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో, దాంట్లో కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ అండ్ ట్రెజరీగా అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే గురుకుల డిఎల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గురుకుల జిఎల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. అండ్ టీఎస్పీసీ గ్రూప్ 4 రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో, దాంట్లో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 4 సర్వీస్ వచ్చిన తర్వాత. సో, మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్, గ్రూప్ 4 రిజల్ట్స్. సో, ఫైనల్ సెలెక్షన్స్ అన్నీ కూడా మన పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను. సో, అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పాలిటికల్ లెక్చర్స్లో స్టేట్ 3rd ర్యాంక్. అలాగే జయంత్ దీనికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది సింగరేణి జూనియర్ అసిస్టెంట్లో. ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నవ్య. ఇలాగా చాలామంది మన పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో, అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్లో సెలక్షన్స్ అయితే రావడం జరిగింది. సో, రీసెంట్గా గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో కూడా ఆ టెస్టిమోనియల్స్ అన్ని కూడా మీకు చూపించాను. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపించాను. సో, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా ఇంకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. కొన్ని వందల్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో, ఇప్పుడు ఏంటంటే ఈ పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన నేను ఫోకస్ చేయాలి. మీ బలం, బలహీనత రెండు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే, అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది. సో, అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటాను. ఈవెన్ ఫ్రమ్ 2018 బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్గా తీసుకుంటున్నాను. అండ్ ఆ లిమిటెడ్గా తీసుకొని ట్రైన్ చేయడం వల్లే మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో, అది నేను నమ్మేది. అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో, ఇక్కడ ఈ పర్సనల్ మెంటర్‌షిప్ బ్యాచ్లో కూడా, ఎందుకంటే మీరు ఆ టాప్ 1%లో ఉండాలి. ఎందుకంటే 1:100 కాబట్టి ఆ టాప్ 1% ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ 2 మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి. సో, అందుకని ముందు మీరు అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టైంలో, అంటే ప్రిపరేషన్ టైంలో కానీ, ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్, అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో, చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పదే. కంప్లీట్గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్తుపోతున్నారు తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి, ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి, మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీ అయితే మిస్ అవుతుంది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్, ప్రతి లైన్ కౌట్గా చదువుతున్నారు. అది కూడా చాలామంది చేసిన మిస్టేక్స్. అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో లేకపోవడం వల్ల కూడా అది చాలామంది మిస్టేక్స్ అవుతున్నాయి. అండ్ అట్లీస్ట్ ఒక 5 to 6 days రివిజన్ లేకుండా ఎగ్జామ్లో కూర్చుంటున్నారు. సో, రివిజన్ అనేది కూడా ప్రాబ్లం. అలాగే లాస్ట్ టైం రివిజన్ నోట్స్ ఏదైతే షార్టర్ ఫామ్లో నోట్స్, అది కూడా చాలా మంది దగ్గర ఉండట్లేదు. అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్. సో, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సోర్సెస్ ఏంటి, ఏ విధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు, ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో, పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలామంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా, రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. సో, అలాగే మీరు ఇన్కేస్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్లో. అలాగే బౌన్సర్స్ని ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలామంది తెలియట్లేదు. అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఎలాగ ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్లో అనేది కూడా చాలామంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఒక 1 to 2 times చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో, దాని ద్వారా ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ ఎడ్జ్ అనేది దొరకదు. సో, ఇది కూడా చాలామంది మిస్ అవుతుంది. ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ని అసలు పట్టించుకోవట్లేదు. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. సో, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్. సో, ఇవి మీరు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సైకిల్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్లో ఐడెంటిఫై చేయాలి, టిక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టోటల్ మీకు 4 స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్ మీకు 45 మినిట్స్ టైము, అండ్ ప్రతి 10 డేస్కి మీకు ఒక స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్లో ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ చాలామందికి టఫ్. అండ్ మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. ఇన్ కేస్ చూడకపోతే ఆ 30 క్వశ్చన్స్ 30 బౌన్సెస్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను. అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఇంటరాక్షన్, డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు, ఎన్నిసార్లు చదువుతున్నారు, కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఓన్లీ మెమరీ బేస్డ్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, ఎలాగ ఆలోచించాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ని, అండ్ ఎలాగా స్ట్రాటజిక్గా ఎడ్జ్ అనేది తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్ అవుట్ చేయడానికి, ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో గూగుల్ మీట్లో ఈ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది, అండ్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అదే సెకండ్ స్లాట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఓకే, దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే స్లాట్ 3లో ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ ఉంటుంది. అలాగే స్లాట్ 4లో ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ నాకు 10 డేస్ టైం ఉండి 10 డేస్లోనే మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్కి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఆ ఫస్ట్ 10 డేస్లోనే మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం 4 స్లాట్స్ అవ్వగానే నేను చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టింది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు. ఓకే, సో ఈ పర్సన్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీకు చెప్పినట్టు. ఓకే, మీకు అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 8143746589. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏవైతే ఇస్తానో సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది పర్సన్షిప్ ప్రోగ్రామ్లో మనం ఇస్తుంది. సో ఇలాగా 4 స్లాట్స్, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఎడిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.